అలీ, వేణుమాధవ్, సునీల్, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డిలానే కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు సప్తగిరి. సప్తగిరి ఎక్స్ప్రెస్తో హీరోగా మారాడు. పవన్ కళ్యాణ్ సప్తగిరి ఆడియో ఫంక్షన్కి రావడంతో ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. నా సినిమాలే నేను చూసుకోను, బట్ సప్తగిరి ఎక్స్ప్రెస్ షో వేయించుకొని చూస్తా అన్న పవన్ క్లిప్పింగ్నే ప్రమోషన్కి వాడుకున్నారు. పోయిన ఫ్రైడే రిలీజ్ అయింది సప్తగిరి ఎక్స్ప్రెస్. మిక్స్డ్ టాక్స్ వచ్చినా కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సెంటర్స్లో బాగా ఆడుతుంది. ఆ సందర్భంగా మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సక్సెస్ మీట్లో సప్తగిరి కంటతడి పెట్టుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే కొన్ని వెబ్సైట్స్ రాసిన రివ్యూలేనంట. మేమెంతో కష్టపడి సినిమా బాగా తీస్తే రివ్యూలు బాగా నెగిటివ్గా రాశారు అంటూ గిరి ఓకింత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టాడు. కాస్త తేరుకొని హీరోగా నేను చేసిన ఫస్ట్ ఫిలింని ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అని చెప్పాడు. డైరెక్టర్ అవుదామనుకొని ఇండస్ట్రీకి వచ్చాను. ఫైనల్గా యాక్టర్ అయ్యాను. ఎప్పటికైనా సరే తప్పకుండా డైరెక్షన్ చేస్తానని చెప్పాడు. నిర్మాత రవికిరణ్ మాట్లాడుతూ సప్తగిరి ఎక్స్ప్రెస్ గురించి కొద్దిగా నెగిటివ్ రివ్యూస్ రాశారు. బీసీ సెంటర్స్లో బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి. ఓన్లీ ఫస్ట్ డేనే 2.35 crores గ్రాస్ వసూలు చేసిందని చెప్పాడు. ఇదిలా ఉంటే నిర్మాతగా ఫస్ట్ మూవీ కాబట్టి సప్తగిరి ₹1 కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదంట. ఆ డబ్బు షూటింగ్కి యూజ్ అవుతుంది, సినిమా బాగా వస్తుంది అనే ఉద్దేశంతోనే గిరి పారితోషికం తీసుకోలేదంట. రివ్యూల గురించే పబ్లిక్గా కంటతడి పెట్టాడు అంటే సప్తగిరి ఎంతలా హర్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ పవన్తో పాటు మూవీ యూనిట్ అంతా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. త్వరలో తను హీరోగా చేయబోయే కొత్త సినిమాల వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు సప్తగిరి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.